అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కర్కాటక రాశి వారికి జూలై 15 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీపురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రయ నక్షత్రాల వారికి రేపటి రోజున శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక గ్రహబలాల ప్రకారము చంద్రబలం బలంగా ఉంటుంది. మానసిక ప్రశాంత, కుటుంబ సంతోషం పెరుగుతుంది. సూర్యబలము ఉద్యోగ అధికార సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరము. బుధ బలము వ్యాపారం, కమ్యూనికేషన్, విద్యారంగాలు అనుకూల ఫలితాలు ఇస్తుంది. గురుబలము ఆర్థిక విషయాల్లో శుభయోగము, పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. శుక్రబలము కుటుంబంలో ఆనందము, దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక రేపు రోజున పరిహారాలు ఉదయము శివాలయంలో అభిషేకం చేయడము లేదా బిల్వదళ సమర్పించడము శుభప్రదము. ఓం నమ శివాయ మంత్రం 1 సార్లు జపించండి. పేదలకి అన్నదానం లేదా పాలు దానం చేయడం మంచిది. ఇక రేపు కర్కాటక రాశి వారికి పరమేశ్వరుడు మరియు మహావిష్ణు ఆరాధన అత్యంత అనుకూలంగా ఉంటుందండి. శివాలయ దర్శనం చేసి దీపం వెలిగించడము శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక రేపు కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు తెలుపు, శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు, శుభ దిక్కు ఈశాన్య దిక్కు. రేపు కర్కాటక రాశి వారికి కుటుంబం, ఆర్థికం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇక రేపటి రోజున ఒక పాత వ్యక్తి అనేవారు మరలా మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఒక బంధం అనేది మళ్ళీ మీ జీవితంలోకి అయితే రేపటి ప్రవేశించబోతుంది. ఆ బంధము ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతుంది, ఇటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మీ బంధంలోకి మీ జీవితంలోకి రాబోతున్నారనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అకస్మాత్తుగా దూరమైన ఒక బంధం జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా, లేదా ఇంకేమైనా అంటే గతంలో చేసినటువంటి తప్పును సరి చేసుకోవడానికి వస్తున్నారా, లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరం కోసం మరలా మీ యొక్క మిమ్మల్ని సంప్రదించబోతున్నారా? ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి పూర్తిగా నేను చెప్పేటువంటి మాటల్ని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అయితే రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఖచ్చితంగా రాబోతుందండి. అది ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక మధ్యవర్తి నుండి కూడా మీకు వచ్చినటువంటి సమాచారం. అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక మీ ఆలోచనల్ని రేపటి రోజున పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మరి ఆ వ్యక్తి గురించి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునే ఒక నిర్ణయం ఏంటి? మీ ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రేపటి రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. అంటే మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని మిల్లి ఏం చేయబోతున్నారో అలాంటి విషయాలు మీరు కొంచెం గమనించుకోవడం అయితే మంచిదన్నమాట. వారి రాకని మీరు అంగీకరిస్తారా లేదా, ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అంటే మీ యొక్క మంచితనం అనేది వాళ్ళు ఆసరా తీసుకొని గతంలో మిమ్మల్ని చాలా రకాల ఇబ్బందులు గురి చేస్తారు. ఎందుకు మీకు మరలా వచ్చి మీ జీవితంలో కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నారు? అసలు వాళ్ళు ఎందుకు రేపటి గ్రహ ప్రభావాల ప్రకారం మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ధనం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? అలాగే శుభ ఫలితాల కోసము మీరు రేపటి రోజున చేసుకోవాల్సిన పూజా పరిహారాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం. మరి రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఈ రాశి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యమైన గ్రహ మార్పులు రాబోయేటువంటి అవకాశాలు అయితే పరిహారాలు ఈ విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా రేపటి రోజున ఒక పాత వ్యక్తి నుండి మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ రాబోతుంది. అనుకోకుండా మీరు కలవబోతున్నారు, లేదా వారి గురించి ఏదైనా ఒక సమాచారం మీకు రేపటి రోజున చేరబోతుంది. ఎందుకంటే రేపటి రోజున మీ గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావటం లేదండి. మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక విషయం గురించి సమాధానం ఇవ్వటానికి కానీ, ఒక బంధానికి మరొక అవకాశం ఇవ్వటానికి కానీ, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజస్వరూపాన్ని మీకు తెలియపరచడానికి కానీ రేపటి రోజున పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఆ పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి?
వారి రాక మీ జీవితానికి మంచిదా లేదా మరో పరీక్షకు ప్రారంభమా? ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా రేపు రోజున మీ మనసుపై సంబంధాలకి సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయండి. సాధారణంగా మీరు మర్చిపోయేటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా రేపు రోజున గుర్తుకొస్తుంది. ఇంట్లో పాత వస్తువులు చూసినప్పుడు ఒక జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు, లేదా ఏదైనా ఒక వెతుకుతున్నప్పుడు సమయంలో ఒక పాత సందేశం మీకు కనిపించవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడవచ్చు. మనసుకుని కొంత వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కలిగిస్తున్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే రేపు సంతోషాలకి కుటుంబాలకి ప్రాధాన్యత మీరు ముఖ్యంగా ఎక్కువ కల్పిస్తారు. అందుకే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా ఎంత పేరు వచ్చినా కూడా మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లేతు ఉన్నట్లుగా భావిస్తారు. మీకు డబ్బు మాత్రం ఆనందాన్ని ఇవ్వదండి. మీ మాటలు అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాన్ని గుర్తించే మనిషి ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మీరు కోరుకుంటారు. అయితే రేపు రోజున గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయే ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ప్రేమ బంధం కావచ్చు, లేదంటే జీవిత భాష బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదండి, కొన్ని సందర్భాలలో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అని సందేహంలో వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ధైర్యాన్ని కల్పించవచ్చు. ముఖ్యంగా రేపు రోజు గతంలో జరిగేటువంటి ఒక విషయం గురించి మీకు సమాచారం వస్తుందండి. అయితే కుటుంబం లేదా స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది రేపు మీకు గుర్తుకొస్తుంది. అలాగే మీ మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడని అనిపించిన మొదటి అడుగు ఎవరు వేయాలనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. అయితే ఈ విషయంలోనే మీరు సాయంత్రంలోపు ఒక స్పష్టతకైతే ఖచ్చితంగా రావాలండి. మీరు ఊహించని మాట వింటారు, లేదా ఒక వ్యక్తి ప్రవర్తన ద్వారా వారి ఉద్దేశం కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అవసరం అండి. గ్రహ ప్రభావం మీ జీవితంలో చాలా అవకాశాలను రేపటికి తీసుకొస్తుంది. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారని గతంలో జరిగేటువంటి ప్రతిదీ మర్చిపోవాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేసిన జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసిన అవసరం కూడా లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఏ ప్రవర్తన ఎలా ఉంది, మీ జీవితంలో వారి యొక్క రాక వల్ల ప్రశాంతత ఉందా లేదా గమనిస్తే ఒక గందరగోళం మొదలవుతుంది అనేది ముఖ్యంగా గమనించుకోండి. మీ జీవితాన్ని ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రేపటి కనిపిస్తుందండి. మీరు ఒక వ్యక్తిని అని చెప్పి నమ్మితే అంత త్వరగా వదులుకోలేరు. అలాగే బయటికి మాత్రం ధైర్యంగా ఉంటారు, కానీ ఒకరు దూరమైన ఏం పాటినట్లుగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు. కానీ మనసులో మాత్రం ఆ వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేను ఏమైనా తప్పు చేస్తానా, ఒక్కసారి మాట్లాడితే బాగుండు, సమస్య సరిచుకుంటే బాగుండు అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది మీ యొక్క ప్రత్యేకమైన స్వభావానికి కారణమండి. మీకు బంధాలంటే ఇష్టం, బంధాల పేరుతో గొడవలు చేయటం ఇష్టం ఉండదు. మీకు ప్రేమ అనేది ఇష్టం, కానీ ఆ ప్రేమకు అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలనుకుంటారు. ఎవరైనా వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం మౌనంగా ఉంటారు, కానీ ఆ మౌనాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదండి, మీరు ఎందుకు మాట్లాడలేదని మీకు నిజం తెలియదు కాదు. కానీ చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదని మీరు ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఏటి వ్యక్తి తప్పు చేసినా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఇదే అలవాటు వల్ల గతంలో మీ జీవితంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని తేలిగ్గా తీసుకొని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అక్కడే ఉంటారని, కొన్ని తప్పులు చేసినా చివరికి క్షమిస్తా అని చెప్పి భావించి ఉండవచ్చు. ఆ కారణంగా మీ విలువ వారికి అప్పుడు పూర్తిగా అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితులు అయితే మారాయండి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి విషయాన్ని భరించే ఉన్నారని, ఎవరూ అవసరం లేదని చెప్పి చాలా రకాల గుణపాలు నేర్పించింది. ఎవరు నిజంగా కొంతవరకు అర్థం చేసుకుంటారు, ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మీరు మారుతున్న సమయంలోనే గతంలో దూరమైన వ్యక్తి మరలా మీ వైపు చూడడం ప్రారంభించేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారు రేపటి కానీ మీరు మాత్రం మీ జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకునేటువంటి ఈ సమయంలో వారి నుండి మరలా మీకు ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ రావడం చాలా ఆశ్చర్యం. అయితే మీరు ఒక విషయం గుర్తించాలండి. పాత వ్యక్తి తిరిగి రావడం అంటే తప్పకుండా ప్రేమించిన వ్యక్తి మాత్రమే అని చెప్పి అనుకోవద్దు. అంటే అది కుటుంబంలో ఎవరైనా కావచ్చండి. ఆ కుటుంబంలో అంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, దూరమైన బంధం కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తా అని చెప్పి తర్వాత కనిపించిపోయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి రేపు అలాంటి ఒక పాత పరిచయం మీ జీవితంలో మరలా కదలిక తీసుకొస్తుంది. ముఖ్యంగా చెప్పంటే రేపు రోజు మీ మాటకి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడితో ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మాట్లాడితే 2 రోజుల వరకు సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో జరిగినటువంటి కుటుంబ విషయం మరలా చర్చకు రావచ్చు. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయడము మొదలుపెట్టడము కొంత అసహనం కలిగించే వరకు మాత్రం రేపు రోజు మీకు ఆ వ్యక్తి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ పాటిది అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఆస్తి సమస్యలు, డబ్బు విషయాలు లేదా అపార్థ కారణంగా దూరంగా ఉన్నవారు తిరిగి మరలా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా
వారి మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలిసిన కథలో అంటే ఒకవైపు నిజం మాత్రమే ఉంటుంది, మరోవైపు తెలియనటువంటి విషయం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమేర మీరు ఎదుటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక రేపు రోజున నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరికంటే ఒకరు ఎవరిపైన కానీ తెలిసినటువంటి వ్యక్తి గురించి చెప్పే మాటలు మాత్రం నమ్మకండి. మీ మనసును ఆలోచింపచేయండి. ఎందుకు వస్తున్నారు, వాళ్ళు నేను ఆహ్వానించాలా లేదా అనేది మీ మెదడు కాస్త పనిపెట్టండి. మీ మనసుకు అనిపించింది మాత్రమే చేయండి. వారి ద్వారా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి తర్వాత మీరు తీసుకోవడం మంచిదే. ఇక డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా నేరుగా సంబంధించినటువంటి వ్యక్తితో మాట్లాడడం చాలా మంచిది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని రేపు మీరు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కుటుంబం ఎలా స్పందిస్తుంది కూడా మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అంటే గతంలో ఆ వ్యక్తి కారణంగా ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటే ఈసారి కూడా కుటుంబ సభ్యులు వెంటనే మిమ్మల్ని వారిని అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో రెండు వైపులా నిజం దాచకుండా మాట్లాడాలి. ఒకరి కోసం కుటుంబాన్ని శత్రులుగా చూడడం, కుటుంబం కోసం మీ మనసులో నిజాన్ని పూర్తిగా దాచడం రెండు కూడా సరైనటువంటి మార్గం అయితే కాదండి. సమయం తీసుకొని ఆ వ్యక్తి ప్రవర్తన గమనించిన తర్వాతే కుటుంబంలో ఆ విషయం గురించి మాట్లాడడం మంచిది. ఇక రేపటో నా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అన్ని సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. జీవితము రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉందా అన్నట్లుగా మీ మనసు కనిపిస్తుందండి. మీరు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకుంటారు. అయితే రేపటి రోజున మీరు ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఎటువంటి అంటే అపార్థాలు ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవభావంతో అర్థం చేసుకునేలాగా మీరు ఉండబోతున్నారు. మరి తెలిసినా కానీ కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.